హైదరాబాద్ సరూర్ నగర్లో అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఎంఎల్టీ వార్షిక శతమానోత్సవం వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు నాయకత్వ లక్షణాల పట్ల కీలక సూచనలు చేశారు. విద్య ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చని అన్నారు. కాశ్మీర్లో పహల్గాం ఉగ్రవాది ఘటనకు డీకే అరుణ ఖండించారు. మతం అడిగి మరీ చంపడం దారుణమని పేర్కొన్నారు. అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఎంఎల్టీ ఈరోజు కాన్వకేషన్ సందర్భంగా ఇక్కడ డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. అవేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి ఇక్కడ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఇవాళ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఆనందంగా వాళ్ళు సర్టిఫికేట్స్ పొందుతూ తీసుకొని వెళ్తున్నటువంటి సందర్భంగా నన్ను ఇన్వైట్ చేయడానికి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి. సో ఈ సంస్థ ద్వారా అవేర్ స్వచ్ఛంద సంస్థ ఈరోజు నర్సింగ్ కాలేజ్, ఎంఎల్టీ కాలేజ్తో పాటు అనేక సంస్థలు స్వచ్ఛందమైనటువంటి సంస్థలు నడుపుతూ ఉంది. ఇది దాదాపు 50 సంవత్సరాలుగా 1975లో మరి ఈ యొక్క సంస్థని నెలకొల్పినరు మరి మాధవన్ గారు. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ డెవలప్మెంట్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, అదేవిధంగా ఎడ్యుకేషనే కానీ, హెల్తే కానీ అనేక రకాలుగా గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలపైన గ్రామాల లోపల అభివృద్ధి పట్ల తమ వంతు కార్యక్రమాలు చేస్తూ మరి అదేవిధంగా ఎస్టీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో, చెంచులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఎస్సీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో, బీద వర్గాలు ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసము అహర్నిశలు వాళ్ళ యొక్క సంస్థ ద్వారా సేవలు అందించిండ్రు, ఇంకా అందిస్తూనే ఉన్నారు. అదే కాకుండా ఎక్కడెక్కడైతే అంటే సడన్గా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా వారు ఇమ్మీడియట్గా ఈ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అక్కడికి వెళ్ళి వారికి పూర్తిగా ఆ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకుంటూ, ఆ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వారికి అండగా నిలబడతా ఉంది అవేర్ స్వచ్ఛంద సంస్థ. ఈరోజు యొక్క సంస్థ ద్వారా మరి అనేక మంచి కార్యక్రమాలు